ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ షిరిడి సాయినాథాయ నమః. శ్రీ సాయినాథ భాగవతంలోని 8వ అధ్యాయంలో ఈ రోజున రాధాకృష్ణమాయి నానా చాందోర్కర్ల సంభాషణ విందాము. అవును తల్లి, నిజమేనమ్మా నీవు చెప్పింది అంటూ చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు నానా చాందోర్కర్. ఈ స్వచ్ఛమైన వజ్రం అతి తేజోవంతమైనది, విలువైనది. కానీ ఈమె రాకతో సాయిబాబా వద్ద తమ ప్రాపకం పోతోందని కొందరు భక్తులు భయపడుతున్నారు. కొందరు భక్తులు తమ కంటే ఈమెపై బాబా ఎక్కువగా వాత్సల్యం కురిపిస్తారేమోనని అసూయ చెందుతున్నారు. ఈమె తనదైన నిష్కపట నిర్మోహమాట ప్రవర్తన మాటలతో బాబాపై అధికారం సాధిస్తుందేమోనని మరికొందరి భక్తుల భయం. అందరి భయ సందేహాలు కలబోసి తనను ఆమెకు నచ్చచెప్పమని పంపారు. అంతా ఎలా? ఈ మాటలకేంలే బాబాయ్ గారు, మీరు చెప్పండి, ఏదో మాట్లాడాలన్నారు అంది రాధాకృష్ణ అయి ఆయన కాస్త దగ్గరగా వచ్చి కూర్చుని. ఏం లేదు తల్లి, నొచ్చుకోవు కదా అన్నాడు నానా చాందోర్కర్ మెల్లగా. మీరు నా కన్న తండ్రి లాంటి వారు. మీ ఆసరా వాత్సల్యం వల్లనే నేను సద్గురు సాయినాథ్ మహారాజ్ కొలువు వద్దకు ఆ మహారాజు పాదధూళి ప్రసాదానికి రాగలిగాను. మీరు పరోక్ష గురువులు. మీరు నా శ్రేయస్కరమైనది చెబుతారు గాని కీడు చెబుతారా? చెప్పండి బాబాయ్ గారు. నా ఈ ఉనికి, నా ప్రవర్తన, నా మాట నేను మీకు గాని మిగతా సాయి మహారాజ్ భక్తులకు గాని సాయినాథ మహారాజుకు గాని ఏదైనా కష్టం కలిగిస్తోందా అంది రాధాకృష్ణ అయి మృదువుగా. లేదమ్మా లేదు. కొందరు అసూయాపరులున్నారు భక్తులలో, షిరిడి ప్రజలలోనూ, సాయిబాబా చుట్టూరా. ఆయన మాట పూర్తి కాకుండానే పకపకా నవ్వింది రాధాకృష్ణ అయి. శాల అంతా ఆ చిరు మువ్వల నాదం లాంటి నవ్వుతెరలతో నిండిపోయింది క్షణకాలం. నేను షిరిడీ వచ్చిన వారం రోజుల్లోనే కనిపెట్టాను ఈ విషయం బాబాయ్ గారు. సాయి మహారాజు కురిపించే అపార కరుణారస దృష్టి తమ ఒక్కరి మీదే పడాలని, ఆ కరుణారస వాహినిలోని ఒక్కటంటే ఒక్క బిందువైనా ప్రక్కవారి మీద పడుతుందేమోనని, అలా పడకూడదని మొక్కుకునే స్వార్థపర భక్తులే ఎక్కువగా ఉన్నారు ఆయన చుట్టూరా. ఆయనకు ఆ విషయం బాగా తెలుసు. అందుకే అంటుంటారు చూడండి సాయి మహారాజ్ తరచూ, నేను నా వద్ద ఉన్న సంపద అందరికీ సమానంగా నిష్పక్షపాతంగా పంచుతాను. కానీ కొందరు దొంగలుగా మారితే నేనేం చేయగలను అని. ఈరోజు ఆయన లాంటి మహా వటవృక్షం కింద మీలాంటి ఎందరో పరోక్ష దేశభక్తులు, ప్రత్యక్ష దేశభక్తులు సేద తీరుతున్నారు. అందరినీ తన రెక్కలలో దాచుకుని, తల్లి పక్షి తన పిల్లలను రెక్కలలో దాచుకున్నట్లు దాచుకుని కాపాడుతున్నారు ఆయన. ఎక్కడో ప్రమాదం జరగబోయే భక్తునికి ప్రమాదం ఆపుతున్నారు. ఎక్కడో అరెస్టు అయిన రఘును విడిపించడానికి ఆ తెల్ల ప్రభుత్వం నియమించిన మేజిస్ట్రేట్ మనసులో చేరి ప్రేరణ కలిగించి నిరపరాధి అయిన రఘును మానభంగం కేసులో నుండి విడిపించారు. ఎందరో దేశభక్తులు అరెస్ట్ కాకుండా కాపాడుతున్నారు. వారికి ఆత్మబంధువులైన ఎందరినో తన కడకు రప్పించుకుని కాపాడుతున్నారు. అందాక ఎందుకు బాబాయ్ గారు? ఎక్కడో రష్యాలో సముద్రంలో నౌకలో ఉన్న మన దేశపు సైనికాధికారి 1వ ప్రపంచ యుద్ధం రోజులలో బాబా పటం తీసి నమస్కరించి శత్రునావ తమను సమీపించకుండా చూడమని ప్రార్థిస్తే ఆ శత్రునావను దూరంగా తరిమివేసి మన భక్తుని నావను రక్షించిన లీల మనకందరికీ తెలుసు. ఆ సైన్యాధికారి స్వయంగా వచ్చి 2500 రూపాయల దక్షిణగా సమర్పిస్తా అన్నాడు బాబాకు. బాబా వద్దు అంటే వద్దు. అతడే కదా ద్వారకామాయి. చుట్టూరా ఉన్న శిథిల గోడంతా బాగు చేయించి ఆయన కూర్చునే పెద్ద శిల వరకు పటిష్టమైన రేకులు షెడ్డు నిర్మించాడు శాశ్వతంగా. బాబా డబ్బులు వద్దంటే ఇలా బాగు చేయించారు. మహారాష్ట్ర వీరుడు, మహారాష్ట్ర సింహం అయిన శివాజీ మహారాజుకు సమర్థ రామదాసు సద్గురు వర్యుల వలనే రాబోయే స్వాతంత్ర భారతికి ఈ శతాబ్దపు సమర్థ సద్గురు మన మహారాష్ట్ర దేశంలో సద్గురు సాయినాథ్ మహారాజ్ కదా బాబాయ్ గారు. అయితే ఈ మాట బాహాటంగా మనం అనకూడదు. అది అందరికీ ప్రమాదకరమే. ఇప్పటికే సాయి మహారాజుపై నిఘాగా పోలీసులను ఉంచారు. షిరిడీలో సాయి మహారాజుపై దక్షిణలపై పన్ను వేయాలనుకున్నారు. సాయి మహారాజు దక్షిణలు పుచ్చుకునే వారిపై పన్ను వేస్తోంది తెల్ల ప్రభుత్వం. అయినా నిండుకుండలా తగిన కాలం కోసం కనిపెట్టుకుని ఉన్నారు సాయి మహారాజ్. ఈలోగా మనుషులను సంస్కరించి
మానవత, మమత, కులమతాతీత సౌభ్రాతృత్వం అలవర్చాలని ఆయన ఎంతగా తపన పడుతున్నారో నాకు అర్థమైంది బాబాయ్ గారు. ఆయన తిట్టే బండ తిట్లు ఆ తెల్ల ప్రభుత్వాన్ని, వారు చేసే కిరాతకాల్ని. కొందరు భక్తులు తన మనోభావం అర్థం చేసుకోక కేవలం స్వార్థంగా ప్రవర్తిస్తుంటే వారిని కూడా మేము స్త్రీలం వినలేనంతటి బండతిట్లు తిడుతున్నారు, అవునా అందామే. అవునమ్మా అన్నాడు నానా చాందోర్కర్. ఈ యువతి వయసు 28 సంవత్సరాలే అయినా ఈమె వయస్సు, ఆలోచనల వయస్సు సుమారు ఒక అర్ధ శతాబ్దం ఉండవచ్చు. అంటే 50 సంవత్సరాలు ఉండవచ్చు. కాలపరిమితి లేని వయసులా అనిపిస్తుంది నానా చందోర్కర్కు రాధాకృష్ణ ఆయన్ని చూసి. ఒక్క మాట తల్లి, నీవు స్వయంగా వచ్చి తెల్లవారుజామున మసీదు చిమ్మటం, ముగ్గులు పెట్టటం, బాబాతో చనువుగా నవ్వుతూ సాయి మహారాజ్ అంటూ కొత్త పేరుతో పిలుస్తూ ఉండటం కొందరికి కంటగింపుగా ఉంది. బాబాతో నీపై పితూరీలు చెబుతున్నారు. బాబా సర్వజ్ఞులు, నమ్మరనుకో. నీవు బాబాను మా అందరి వల్లనే వెంబడించి రావడము చాలామందికి ఆశ్చర్యంగానూ, ఏవగింపుగానూ, కోపంగానూ, అసూయగానూ ఉంది. కారణం, నీవు స్త్రీవి. స్త్రీ కొన్ని పరిధులు దాటకూడదు మన సాంప్రదాయపు కుటుంబాలలో. అదీగాక నానా చాందోర్కర్ ఆపాడు ఎలా చెబుదామా అని. నేను విధవను, అదే కదా చెప్పదలిచారు బాబాయ్ గారు. అందునా తరుణ విధవను. భర్తతో ఏ దాంపత్య జీవితము ఎరగని నేను వైధవ్యాన్ని నా ఆభరణంగా మోస్తున్న విధవరాలిని. భర్త మరణమన్నది కేవలం నా నేరంగా, నా కర్మగా, నా శనిగా, నా దురదృష్టకరంగా అభివర్ణిస్తూ నన్ను జీవశ్చవంలా మార్చి ఏ ఇతర కార్యక్రమాలకు అర్హత లేకుండా చేసి క్రూరంగా హింసిస్తున్న ఈ సమాజం, భక్తులు ఒక పరమ గురువు పదములు వెంట ఒక మనిషిలా నడిచే నడకను కూడా ఆంక్ష విధిస్తున్నామంటున్నారు కదా బాబాయ్ గారు. ఆ ఆంక్ష విధించేవారెవరు? భక్తులు, సాయి భక్తులు, అవునా? సాయినాథుని క్షమించి నన్ను శిక్షిస్తారా? వారిపై కోపం కూడా నిస్సహాయంగా నాపై చూపిస్తారా? చూపనిండి బాబాయ్ గారు. మౌసీమ ఆడామే కదా, మనుతాయి స్త్రీ కాదా, లక్ష్మీబాయి షిండే స్త్రీ కాదా, కాశీబాయి స్త్రీ కాదా? వీరు సాయి మహారాజ్కి సేవ చేయడానికి గల అర్హత, వారి వయస్సు, వారి గృహస్థ జీవితమునా? నాకు అవి లేకపోవడమే అనర్హత. ఎందరి తల్లులో స్త్రీలో సాయి పాదాల వద్ద సేద తీర్చుకుంటుండగా నా ఒక్కర్త విషయంలో స్త్రీత్వం అడ్డొస్తుందా? నా వైధవ్యం అడ్డొస్తోందా? నా నిస్సహాయ స్థితి, ఎవరూ అండలేని దిక్కులేనితనము అడ్డొస్తోందా బాబాయ్ గారు? మీలో ఎవరి ఆడపిల్ల అయినా ఈ షిరిడీలో నాలాంటి పరిస్థితుల్లో ఉంటే ఆమెను ఇలాగే తప్పుపట్టి హెచ్చరిక చేయగలరా? ఈ భక్తులలో ఎవరి ఆడపిల్ల అయినా నాలాంటి దుస్థితిలో ఉండి షిరిడీలో స్థిరపడి మహారాజ్ పాదాల వద్ద సేద తీరి రవ్వంత శాంతి పొందితే ఆ భక్తులు తమ ఆడపిల్లల్ని ఇలాగే తప్పుపట్టగలరా? క్షణకాలం ఆగింది రాధాకృష్ణ అయి. నానా చాందోర్కర్ అవాక్కైపోయాడు. ఆమె అడుగుతున్న ప్రశ్నలలో ఏ ఒక్కటి పొరపాటు కాదు. ఆ ప్రశ్నలలోని నగ్న సత్యాన్ని కాదనడానికి తానేమి మూర్ఖుడు, తెలివి లేనివాడు, శాస్త్రజ్ఞానం లేనివాడు కాడే. బాబాయ్ గారు, గురువు, సద్గురువు దైవ సమానుడని, దైవం కంటే ఎక్కువైన వాడని శాస్త్రాలు, పురాణాలు ఘోషిస్తున్నాయి. ఆ గురువు లేదా గురురూపిణి దైవానికి ప్రతిబింబం. దైవ ప్రతిమలో అంగాంగాలను నీచ దృష్టితో చూసే భక్తుడు భక్తుడేనా? పరమ పాపి కాకపోతే? అలాగే గురు శిష్య సంబంధంలో, గురు శిష్య సాన్నిహిత్యంలో గురు శిష్యులు ఆడ మగ అనే తేడా, తరుణ వృద్ధ అనే వయసు తేడా చూస్తున్న ఈనాటి మీకు చెప్పి పంపిన ఆ భక్తులు అసలు మానవులేనా? నా వయసు 28 ఏళ్ళు బాబాయ్ గారు. సాయి మహారాజ్ వయసు 72 ఏళ్ళు. మా ఇద్దరి మధ్య 46 ఏళ్ల వయసు తేడా ఉన్నది. నేను సాయినాథ్ మహారాజులో నా పండరీనాథుని దర్శించాను. అది తప్పేనా? సాయి మహారాజ్ వయసు యుగాల సంవత్సరాలు. నేను అల్పాయుష్కురాలనైన సామాన్య మానవ యువతిని. కానీ ఆ తేజోరాశి అయిన సద్గురువులో నేను పూజించే తరుణ వయస్కుడైన పండరీ విఠలుణ్ణి, రాధాకృష్ణుని చూస్తున్నాను. అది తప్పేనా? ఆ భావనే నాకు 1000 ఏనుగుల బలం, ఆత్మవిశ్వాసం ఇస్తోంది. సాయి మహారాజ్ నాకు తన ఆత్మశక్తిలోని ఏ పిసరంత శక్తో దీవెనగా ప్రసాదిస్తున్నారు.
ఇంతమందికి వంట చేస్తున్నాను, శాస్త్ర చర్చ చేస్తున్నాను, ఉచ్చ నీచాలు అనుకోకుండా సర్వులకు సర్వసేవలు చేస్తున్నాను. అలాంటి పనులకు నా వైధవ్యం, తరుణ వయస్సు ఏవీ అడ్డుగా కనబడటం లేదా భక్తులకు? అవకాశవాదులు, స్వార్థపరులు వారంతా నా చాకిరీ కావాలి, కానీ నేను సద్గురువును సేవించకూడదు. పరబ్రహ్మ స్వరూపమైన పరమాత్మను గురించి శాస్త్రాలు ఏమని ఉద్ఘోషిస్తున్నాయి? స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, శుద్ధ సత్వ శాంతి స్వరూపం అని వర్ణించిన వేదాలు, వేదమాతలు ఏ యుగంలోనూ శరీర నిర్మాణం భక్తికి అవరోధమని చెప్పలేదు. ఒక గుర్రం, బిజిలీ పేరు చరిత్రలో శాశ్వతం చేశారు సాయి మహారాజ్. ఒక మేక బాబా కరుణలో సిద్ధింప చేసుకుంది. కుక్కలు, ఈగలు, దోమలు, క్రిమికీటకాలు భక్షించిన ఆహారాన్ని తాను దత్తావతార సంపూర్ణ స్వరూపంగా అవధూతగా బాబా తింటున్నారు. ఆ ప్రాణులన్నీ ఆడవో మగవో బాబా ఆరా తీయడం లేదు. తను హిందువో ముస్లిమో తేల్చుకోమని బట్టలు విప్పి చూపిస్తున్నారు కోపంతో. ఆ గుర్రం, ఆ మేక, ఆ కుక్కలు, ఆ క్రిమి కీటకాల శరీరాల కంటే ఈ తరుణ విధవ శరీరం హేయమైనదా? ఈ విధవరాలి శరీరంలో మనసు లేదా, భక్తి లేదా, మోక్షకాంక్ష లేదా, ఆత్మ లేదా, సద్గురు సేవ చేసుకునే హక్కు అర్హత లేవా? నేను చేస్తున్న తప్పు, చెడ్డబని లేదా అవమానకరమైన పని ఏమిటో మీ అసూయాపరుడైన భక్తులను అడగండి. వారి వారి బిడ్డలలో ఎవరికైనా నాలాంటి దుస్థితి సంభవిస్తే ఈరోజు నన్ను విమర్శించినట్లు విమర్శించగలరేమో కనుక్కోండి. సర్వం వదులుకొని షిరిడీ వచ్చి సాయి మహారాజును ఆశ్రయించిన నన్ను షిరిడీ నుండి తరిమివేయాలని, దిక్కులేని దానిని చేయాలని కుట్ర చేస్తున్నారా? ఈ రాధాకృష్ణ ఈ మొండి ఘటం వారి ఆటలు కుట్రలు సాగనివ్వదు. చావైనా బ్రతుకైనా ఈ షిరిడీలోనే బాబాయ్ గారు. తీవ్రంగా ఉన్న ఆమె కంఠస్వరం ఆగిపోయింది. ఆవేశంతో ఊగిపోతున్న ఆమె శరీరం అదుపులోనికి వచ్చింది. నా ధ్యానానికి వేళ అయింది బాబాయ్ గారు. నా సాయి మహారాజును నాదైన మార్గంలోనే నేను కొలుచుకోవడానికి ఎవరి విమర్శలు నేను పట్టించుకోను. చివరకు అందరి పట్టుదలతో బాబా స్వయంగా తిట్టినా కొట్టినా పట్టించుకోను. నేను చేస్తున్నది తప్పు కానప్పుడు నా మార్గాన్ని నేనెందుకు మార్చుకోవాలి బాబాయ్ గారు? పండరీపుర ఆలయ పెద్దలలానే ఇక్కడి భక్త బృందాలకు స్వార్థమే పరమార్థంగా మారింది. నేను సాయి మహారాజ్ దగ్గర దక్షిణలో ఆశించడం లేదు. నాకు సంపదలో, ఉద్యోగాల్లో, ప్రమోషన్లో, రక్షణో, సంతానమో, రోగనివృత్తో కావాలని కోరుకోవడం లేదు. చివరకు కొందరు కోరే మనశ్శాంతి కావాలని కూడా కోరుకోవడం లేదు. కేవలం భవరోగ విముక్తి కావాలనుకుంటున్నాను. ఈ శరీరం, ఈ వయస్సు, ఈ సౌందర్యం, ఈ పాట, ఈ నృత్యం, ఈ వేదాంత చర్చ, ఈ కవిత్వం, ఈ చిత్రలేఖనం ఇవేవీ శాశ్వతం కావు అని నాకు తెలుసు బాబాయ్ గారు. నా దైవం, నా రాధాకృష్ణుడు, నా పండరీనాథుడు అయిన ఆరాధ్య దైవాన్ని సాయి మహారాజులో ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఆయనకు నా జీవితాన్నే నైవేద్యంగా సమర్పిస్తాను. ఆయన పద సన్నిధిలోనే చివరి శ్వాస విడుస్తాను. ఆయనకు నా హృదయంలో ఆలయం కడతాను. ఆయన పూజలు గొప్పగా జరగాలని ఆకాంక్షిస్తాను. సాయి మహారాజును కేవలం తమలో ఒకరిగా సాధారణ మానవునిలా చూస్తున్న ఈ చాలామంది భక్తులకు సాయి మహారాజుకు ఒక పూజనీయ గురుస్థానం ఇచ్చి దైవానికిలా షోడశోపచారాలు, హారతి ఇచ్చి మరీ సేవించాలనే జ్ఞానం ఉన్నదా? దైవానికి మనిషికి ఉండే అంతరము, దైవాన్ని మనిషి ఎంత భక్తి శ్రద్ధలలో పూజించాలో ఆ పద్ధతి ఆ భక్తులమని చెప్పుకునే కొందరు స్వార్థపూరితులకు కళ్ళు తెరిపిటి పడేలా ఆచరింపజేసి చూపిస్తాను. బాబాయ్ గారు, మీరు నా గురించి బాధపడకండి. మీరు పుత్రికా వాత్సల్యంతో నాకిచ్చిన ఈ అవకాశాన్ని దైవ ప్రసాదంగా, దైవానికి అంకితంగా నా జీవితాన్ని మలుచుకుంటాను. అందుకు మీరు కన్న తండ్రిలా నన్ను ఆశీర్వదించండి. ఆ ప్రయత్నంలో నేను ఒకవేళ మరణిస్తే నాకెవరూ లేరు. మీ ఒక బిడ్డ మైనతాయి జీవించి ఉందని, మీ మరో బిడ్డ ఈ రాధాకృష్ణాయి మరణించిందని భావించండి. ఆమె వెళ్లి దైవం ముందు కూర్చుంది. మరో నిమిషంలో ఆమె శరీరం నిటారుగా ధ్యాన యోగ సమాధిలోనికి జారిపోయింది. ఈనాడు సాయి మహారాజ్ ఎందరో దేశభక్తులను పరోక్షంగా రక్షిస్తున్నాడు. ఎందరినో ఆధ్యాత్మికంగా దిద్దుతున్నారు. ఎందరి కోరికలో తండ్రిలా తీర్చుతున్నాడు. అందరి బాధలు తనవిగా అనుభవిస్తున్నాడు. కానీ
కానీ ఆయనను కేవలం సాధారణ మనిషిలా, తమ స్థాయి కంటే క్రిందివాడిలా తలుస్తూ ఆయనకివ్వవలసిన గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదా భక్తులలో చాలామంది. షిరిడీలోని స్థానికులలోని కొందరికి కూడా, ఈ భక్తులకు కూడా ఆ మహాత్మునితో అతి సన్నిహిత్యం, అతి చనువు, నిరంతర సామీప్య దర్శనం వలన ఆయన పట్ల దైవం అనే భావం, గౌరవం, భక్తి సన్నగిల్లిపోయాయి. తమ స్వార్థపు కోరికలు తీర్చడమే ఆయన కర్తవ్యమని, అలా తీర్చినప్పుడు ఆయన ఉట్టి పిచ్చి ఫకీర్ అని భావిస్తున్నారు. భావి భారత స్వాతంత్ర జ్యోతిని ఈ మహనీయుడు చేతులు అడ్డుపెట్టి బ్రిటిష్ ప్రభుత్వ చట్టాల గాలి తాకిడి లేకుండా రక్షిస్తున్నాడనే ఊహ కానీ, అందుకు తన ఆచరణే సాధనగా, పరోక్ష బోధగా ఇస్తున్నాడని కానీ తెలియడం లేదు ప్రజలకు. మరి ఈరోజు ఇంతవరకు తెలుసుకున్నామండి. రాధాకృష్ణమాయి తన బాధనంతా కూడా నానా చంద్రకర్తో చెప్పింది. మరికొన్ని రేపటి రోజున తెలుసుకుందాము. ఓం నమ శివాయ. ఓం శ్రీ షిరిడి సాయినాథాయ నమః.